హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పిల్లల బుక్స్ అయితే చూపిస్తున్నానండి. మా పెద్ద అబ్బాయి వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండ్ చిన్న అబ్బాయి వచ్చేసి ఎల్కేజీ అండి. ఈ బుక్స్ అయితే నోట్ బుక్స్ అండి, క్లాస్మేట్ బుక్స్. ఇంకా వేరే కంపెనీ కూడా ఇచ్చారు. నేనైతే బుక్స్ అనేది స్కూల్లోనే పర్చేస్ చేశాను, సెట్ వైజ్గా ఉంటాయని. అమెజాన్లో కూడా ఉంటాయి, బట్ ఒకటి ఉంటే ఒకటి ఉండవు, అవైలబుల్గా ఉండవు, స్టాక్ అవుట్ అవుతాయి. సో స్కూల్లో అయితే మనం సెట్ వైజ్గా పర్చేస్ చేయొచ్చు. ఇంకా స్టేషనరీ ఇస్తారు, ఇంకా అన్నీ సెట్ వైజ్గా పర్చేస్ చేయొచ్చని నేను స్కూల్లోనే పర్చేస్ చేశానండి. ఇవి వచ్చేసి ఫస్ట్ క్లాస్ బుక్స్ అండి, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలో అయితే నేను న్యూమరసీ స్కిల్స్, లిటరసీ స్కిల్స్, ఇంకా జనరల్ అవేర్నెస్సే ఉండేవి. ఇక్కడైతే చాలా బుక్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్లాస్లో అయితే ఈ బుక్స్ వచ్చేసి మెక్మిలియన్ బుక్స్ అండి. హెచ్పిఎస్ వనస్థలిపురం స్కూల్లో అయితే మెక్మిలియన్ బుక్సే యూస్ చేస్తారు ఇక్కడ. నేను అడ్మిషన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, మెక్మిలియన్ బుక్సే యూస్ చేస్తారు. సబ్జెక్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి. ఇంకా లోన థియరీ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది పిల్లలకి, తొందరగా అండర్స్టాండ్ అయ్యేటట్టు ఉంటుంది. పిక్చర్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి. ఇంకా ఈ బుక్స్ అనేది ఇచ్చారు. తర్వాత స్క్రాప్ బుక్, నోట్ బుక్స్ ఇవన్నీ అండి. జీకే స్మార్ట్ 1 అని, ఎక్స్ప్రెస్ మ్యాథ్స్ అని ఇవన్నీ ఇచ్చారు. స్కూల్ అనగానే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వగానే మనకి యూనిఫామ్స్ అని, బుక్స్ అని, ఇంకా షూస్ అని ఇవన్నీ చాలా ఉంటాయి కదండి. మనం బడ్జెట్లో ఎలా యూస్ చేసుకుంటాము. తర్వాత స్టేషనరీ అని, బాస్కెట్స్ అని, స్కూల్ లంచ్ బాక్స్ అని, బాటిల్స్ అని ఇవన్నీ యూస్ చేస్తాం కదండి. సో మేమైతే ఇలా బుక్స్ అయితే ఇలా పర్చేస్ చేశామని నేను చిన్న వీడియో చేశానండి దీనికోసం. ఇది ఫస్ట్ క్లాస్ బుక్స్ అండి ఇవన్నీ. తర్వాత ఎల్కేజీ బుక్స్ వచ్చేసి ఎల్కేజీలో చిన్న ప్లే కిట్ కూడా ఇచ్చారు. దాంట్లో నేను ఇంకా చెక్ చేయలేదు ఏవేవి ఉన్నాయో. దాంట్లో చెక్ చేశాక నేను మీకు చిన్న వీడియో తీసి మీకు ఏమేమి వచ్చాయి, దాంట్లో యూజ్ అయ్యి ఎలా ఉన్నాయి ఏమని చెప్తాను. నేను ఈరోజే వచ్చాయండి బుక్స్, సో నేను ఓపెన్ చేయలేదు. తర్వాత నేను ఓపెన్ చేస్తూ మీకు కూడా చూద్దామని అనుకున్నాను. ఇదైతే ఎల్కేజీ బుక్స్ అండి, టెక్స్ట్ బుక్స్. ఇంకా ఈ కిట్ అయితే వచ్చింది. తర్వాత నోట్ బుక్స్, స్క్రాప్ బుక్స్ కూడా ఇచ్చారు. స్క్రాప్ బుక్ కూడా ఇచ్చారు, నోట్ బుక్స్ కూడా ఉన్నాయి. ఈ కిట్లో అయితే చిన్నపాటి ప్లేయింగ్ కిట్ అన్నీ ఇచ్చారండి, మ్యాగ్నెట్స్ అవన్నీ ఇచ్చారంట. దీనిపైన డిస్ప్లే ఉన్నాయి, నేనైతే ఓపెన్ చేయలేదు. తర్వాత మీకు ఓపెన్ చేసేటప్పుడు నేను వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. తర్వాత దీనికి మనం బుక్స్ తెచ్చాక ఏం చేస్తామండి, కవర్స్ చేస్తాము, లేబుల్స్ వేస్తాము. సో నేనైతే ఈసారి నేను ఈ బుక్స్ని కవర్ చేయడానికి ట్రాన్స్పరెంట్ షీట్ అయితే కవర్స్ అయితే తెచ్చాను. ఎందుకంటే మనకు బుక్ అనేది డిస్ప్లే అవుతుంది, సబ్జెక్ట్ వైజ్గా కూడా డిస్ప్లే అవుతుంది, పిల్లలకి ఐడెంటిఫికేషన్కి కూడా ఈజీగా ఉంటుందని నేనైతే ఇది ట్రాన్స్పరెంట్ కవర్ అయితే తెచ్చాను. లేబుల్ అయితే ఫస్ట్ పైన స్టిక్ చేశాను. తర్వాత నేను అనుకున్నది ఏమంటే లేబుల్ కూడా తొందరగా పాడవకుండా నేను లోపల స్టిక్ చేసి చూద్దామని లోపల స్టిక్ చేసి తర్వాత నేమ్ రాసి తర్వాత ట్రాన్స్పరెంట్ కవర్ అనేది పైన వేశానండి. నా ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.